ఈ మధ్యలో మా ఆయనకైతే మస్తు తిరుగుడైతుంది. ఒకటెనకొకటి నిద్ర లేకుండా, తిండి లేకుండా బాగా తిరుగుతాండు. మళ్ళీ ఊరికి పోవాల్సి వచ్చింది. అందుకే చీకటితోని 3 గంటలకైతే అలారం పెట్టుకొని మరీ లేచిండు. తొందరగా పోదాం 5:10కి సికింద్రాబాద్ నుంచి కాజీపేటకి ట్రైన్ ఉంటుందని చెప్పి, ఇంకా వీళ్ళ ఇంటికాడ సదురుకు ట్రైన్ కూడా వేయిందంట. ఇంకా నెక్స్ట్ ట్రైన్కి పోదామని చూస్తే చాలా మంది ఉన్నారట. సీట్లు కూడా లేవు. అసలు నాకు ఓపిక లేదని చెప్పి మళ్ళీ ఉప్పల్కి వెళ్ళి అయితే బస్సు ఎక్కి వెళ్ళట హన్మకొండకి. తొందరనే వెళ్ళిళ్ళంట. వాళ్ళు పోయిన తర్వాత ఇంకా నేను పడుకుందాం అనుకున్నా కానీ నాకు అస్సలు నిద్ర అవ్వట్లేదు. అదొకటి ఇదొకటి పని చేసుకుంటున్నా. తెల్లారింది శనివారం కాబట్టి ఇంకా ఇంట్లో పూజ కూడా చేసుకునేది ఉంటుందని చెప్పి అయితే అన్ని పనులు కంప్లీట్ చేసుకుని ఇంకా నా కోసం బాక్స్లోకి అయితే నేను పుదీనా రైస్ చేసుకుందామని అయితే చేస్తున్నా. ఈ పుదీనా రైస్ అప్పుడు ఎప్పుడో చేసినా, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పుదీనా చాలా దింపుకొచ్చిన, దాన్ని పచ్చడి చేద్దాం అనుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన. పులిహోర చేద్దాం అనుకున్నా కానీ ఇంకా పులిహోర చేసే బదులు పుదీనా రైస్ తిందాం, చాలా రోజులు అవుతుందని చెప్పి అయితే చేసిన. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫాలో ఫర్ మోర్. ఓకే.